పేదలు వీళ్ళేమి ఆక్రమణదారులు కాదు, భూమి కబ్జాదారులు కాదు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు కాదు. మేము మొన్న వెళ్ళి చూసాం. మొన్న అది కొండ్ల సింగారం, అంతకుముందు గోపాలపురం, ఈ గ్రామాల్లో అక్కడ పేదవాళ్ళు ఉన్నారా ధనికులు ఉన్నారా మీరు వెరిఫై చేయండి. పేదవాళ్ళు వాళ్ళు ఏంటంటే అంత ఎండలో వాడికి ఉన్నవాడైతే అంత ఎండలో ఉండడు. ఆ ఎండలో పిల్లల్ని అక్కడే పెట్టుకుని ఉంటామంటేనే వాడు ఏమి లేని వాడు లెక్క. కానీ ఆ భూమి మీకు ఏదైనా ఉపయోగం జరుగుతుందా? ఆ భూమి మీకు ఉపయోగం జరుగుతుందా అంటే ఆ భూమి మీకు ఉపయోగం జరగదు. ఎందువల్లంటే అక్కడ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2008లోనే అక్కడ ఉన్నటువంటి ఆ చెరువుని డిస్మాంటిల్ చేశారు. చేసి ఎస్ఆర్ఎస్పి కాలువ కింద నీళ్లు పోతున్నాయి కాబట్టి చెరువు లేకుండా తీసేసి 1400 మందికి ఆడ పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా 40 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అంటే పట్టాలు మరోవైపు ఆ ప్రాంతంలో నేను చెప్పేది ఆ ప్రాంతంలో ముందు వైపు వెనక వైపు ఆక్రమణ జరిగిపోయి ఉన్నాయి. ఆ స్థలం ఎందుకు పనికిరాదు, అది పేదాళ్ళు ఉండడానికే పనికొస్తుంది. దానిపైన మీకు ఎందుకు కక్ష వచ్చిందో మాకు అర్థం కాదు. మేము అధికారులని మంత్రులను మేము మాట్లాడితే కలెక్టర్కి ఫోన్ చేస్తున్నారు. కలెక్టర్ ఏం చెప్తుందంటే ఆడ కంప్లైంట్లు ఉన్నాయి అంటుంది. ఏం కంప్లైంట్లు? ఇస్తాం కంప్లైంట్లు, మేము ఇస్తాం 100 కంప్లైంట్లు. మీకు చేతనైతే ఎన్ని పాల్గొట్టండి. మీకు నోరు లేనటువంటి పేదాళ్లే దొరికారా? మీకు నోరుకి మాట్లాడితే కంప్లైంట్ కలెక్టర్ మీద ఆధారపడటం ఏంటి? ప్రభుత్వం కూడా వాళ్ళు ఇక్కడే ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కూడా మాకు కూడా ఇష్టం లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళ మాట కూడా వినరా కలెక్టర్లు? మరి వాళ్ళది కరెక్టా, ఈవిది కరెక్టా? అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీగా ఎల్లవేళలా ప్రజల పక్షానే ఉంటాం. మేము అధికార పార్టీతో సందర్భానుసారం ఎన్నికలప్పుడు కలిసాం. కానీ ఇక్కడ పేదల సమస్య వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా పేదల తరపునే ఉంటాం, పేదల కోసమే ఉంటాం. అందుకని మేమందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇటీవల ఓ మీటింగ్ పెట్టుకున్నాం. ఆనాడు విద్యుత్ ఉద్యమం ఎలా నడిచిందో ఆ స్ఫూర్తితో ఇవాళ పేదల ఇళ్ల పోరాటాలు కూడా అలా నడవాలని నిర్ణయం చేశాం. అందులో భాగంగా కార్యక్రమం మన వరంగల్లోనే మొదలుపెట్టాం. అంటే హనుమకొండ ఉమ్మడి వరంగల్లో మొదలెట్టాం. ఇక్కడ మొదలు పెడితే శుభ సూచకం. ఇక్కడ మొదలు పెడితే పోరాటాలకి ఇది నాంది ప్రస్తావన. పోరాటం రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇళ్ళు వేసుకుని ఎప్పటి నుంచో ఉంటున్నారు. వాళ్ళ జోలికి మీరు వెళితే మీ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. ఆ వేసుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, మీకు ఖర్చు లేని పని. పట్టాలు ఇచ్చి నెంబర్లు ఇవ్వండి, మీకు ఖర్చు లేని పని. అదే మీకు చేతనైతే ఇందిరమిళ్ళు దశల వారీగా కట్టేయండి. ఇమీడియట్ మేము ఏమడుతున్నామంటే వాళ్ళ జోలికి వెళ్ళమని మీరు హామీ ఇవ్వండి, వాళ్ళకి పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇవ్వండి, నెంబర్లు ఇస్తామని మీరు హామీ ఇవ్వండి. అప్పుడు మీ ప్రభుత్వం ఇంకో రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మేము తీసేస్తాం, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకుంటే మిమ్మల్ని కూడా వీళ్ళే తీసేస్తారు. ఏ ప్రజలు తీసేశారో ఆ ప్రజలే మిమ్మల్ని తీసేస్తారు. అందువల్ల మీరు మంచి మనసుతో మంచి ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మంచి ఆలోచన చేయండి. మంచి ఆలోచన చేసి పేదవాడి ఉసురు తగలొద్దు. మీకు ఆడవాళ్ళ కన్నీళ్ళలో కళ్ళల్లో కన్నీళ్లు కనబడద్దు మీకు. ఆ విధంగా ఇలా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారంటే వీళ్ళేమి ఉన్నాడు కాదు. ఉన్నాళ్ళు హాయిగా ఇళ్లలో ఉన్నారు, ఉన్నాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు, ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం మీకు లేదు. ఈ పేదవాడి జోలికి వచ్చే ధైర్యం మీకు ఉంది. అందువలన వీళ్ళకి అండెవరాయంటే మీరు కాదు, పేదవాడికి అండెవరాయంటే ఎర్రజెండాని అండ. పేదవాడికి ఎవరైనా అందంటే కమ్యూనిస్టులుగా మేమే మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డలుగా పేదవాళ్ళుగా మీరు ఉన్నంత కాలం మాకు ఓట్లు ఉన్నాయా, సీట్లు ఉన్నాయా, అధికారం ఉందా, అవి మాకేమీ సమస్య లేదు. అధికారం లేకపోయినా ఒక్క జెండా చాలు పేదలందరికీ రాజ్యం తీసుకొస్తుంది. ఓట్ల రూపంలో రాజ్యం రాకపోవచ్చు, ఓట్ల రూపంలో రాకపోవచ్చు, కానీ పేద ప్రజలు గోడు వినిపించే ధైర్యం, సత్తా, పోరాడే సత్తా ఎవరికైనా ఉందంటే ఎర్రజెండాకి ఉంటుంది. ఇవాళ